హలో ఫ్రెండ్స్, గాయత్రి క్రియేషన్కు స్వాగతం. గాయత్రి క్రియేషన్లో ఈరోజు మనం సమ్మర్ స్పెషల్ అయిన మామిడికాయలతో ఇన్స్టెంట్ మామిడికాయ పచ్చడి ఏ విధంగా పెట్టుకోవచ్చో చూద్దాం. మనకు పాత మామిడికాయ పచ్చడి తిని తిని విసుగు వచ్చేసి ఉంటుంది కదా, కాయలు వచ్చేసినాయి. కొత్తగా వచ్చిన కాయలతో మనం మామిడికాయ పచ్చడి ఎలా పెట్టుకోవాలో చూద్దాం. ఇది ఒక వారం రోజులు నిల్వ ఉంటుందండి. ఇంకా టెంక సరిగా వచ్చింటది కాబట్టి దీన్ని ఒక వారం రోజుల పాటు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోకుండా మనము ఈజీగా చేసుకొని తినచ్చు. అది ఎలానో ఇప్పుడు చూద్దాం. నేను ఈ 2 మామిడికాయలతో పచ్చడి పెట్టబోతున్నానండి. వీటిని శుభ్రంగా కడిగి పొడి బట్టతో తుడిచి ఆరబెట్టుకోవాలి. దీన్ని వీలైనంత చిన్న చిన్న ముక్కలుగా మనం కట్ చేసి పెట్టుకుందాం. ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇలా టెంకకు ఉండేటువంటి కండను కూడా తీసి చిన్న చిన్న ముక్కలుగా ఇలా కట్ చేసి పెట్టేసుకున్నాను అనమాట. ఇప్పుడు ఒక పెద్ద బౌల్ను తీసుకుందాం. మన ఇంట్లో కొలతకు ఏదో ఒక గ్లాసును తీసుకుందాము. నేను ఈ గ్లాస్ తీసుకున్నాను. ఈ గ్లాస్తో మామిడికాయ ముక్కలను కొలుచుకుందాం. మనం గోపురం లాగా వేసుకోవాలన్నమాట. 1 2 3 4 5 కొన్ని మిగిలినాయండి. 5.5 అనుకుందాము. 5 గ్లాసుల మామిడికాయ ముక్కలకు 1 గ్లాసు కారాన్ని వేసుకుందాం. 1/4 గ్లాసు ఉప్పును వేసుకుందాం. 1 సగం గ్లాసు ఆవపిండిని వేసుకుందాం. మెంతులు లైట్గా వేయించి బరకగా దంచి పెట్టుకుందాం. 1 సగం స్పూను చాలండి. ఇవన్నీ వేసుకొని స్పూన్ సాయంతో బాగా ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిసేట్టు కలుపుకుందామండి. మొత్తం అన్నీ కలిసిపోవాలి. ఈ విధంగా అంతా కలుపుకున్న తర్వాత మనం ఒక మూతను పెట్టేసి దీన్ని పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని బాణలు పెట్టుకుందాం. మనం ఏ గ్లాసు కొలత తీసుకున్నామో ఆ గ్లాస్తో 1 గ్లాసు నూనెని తీసుకుందాం. నూనె బాగా కాయిన తర్వాత 1 స్పూను ఆవాలను వేసుకుందాం. 1 స్పూను జీలకర్ర వేసుకుందాం. నేను అందాజుగా వేసినాను. 1 స్పూను ఎక్కువైనా కూడా ఏం పర్వాలేదు. 1/4 స్పూను మెంతులను వేసుకుందాం. ఇవి బాగా చిటపటలాడినాయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి 1 స్పూను ఇంగువను వేసుకుందాం. ఇదంతా బాగా చల్లారాలన్నమాట. మనం చేతితో పట్టుకునేట్లు చల్లారిన తర్వాత పచ్చడి కలుపుకుందాం. ఇప్పుడు పచ్చడి చూద్దామండి. అప్పుడే ఊరింది. దీనికి 1 స్పూను పసుపును వేసుకుందాం. 1/2 స్పూను ఇంగువను వేసుకుందాం. మళ్ళీ పచ్చడిలో కూడా వేసుకొని దీన్నంతా బాగా కలిపేద్దాం. ఇప్పుడు మనము కాచినట్టు నూనె ఇలా మనం చేతితో పట్టుకునే వీలుగా బాగా చల్లారిండాలి. ఈ నూనెను ఈ పచ్చడిలో పోసేసుకుందాం. పోసేసుకొని శుభ్రంగా దీన్ని నీట్గా కలిపేద్దామండి. ముందుగా మీకు మాట, నా ఛానల్లోని కథలు మరియు వంటలు మీకు నచ్చినట్టయితే ఓ లైక్ చేయండి. మీ బంధువులకు, స్నేహితులకు, తెలిసిన వాళ్లకు షేర్ చేయండి. మరిన్ని టేస్టీ వంటల కోసం, మరిన్ని మంచి మంచి కథల కోసం గాయత్రి క్రియేషన్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విధంగా బాగా కలిపిన తర్వాత ఒక సీసా కానీ ఒక గాజు జాడీ కానీ దీన్ని ఎత్తిపెట్టుకున్నామండి. ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం లేకుండా ఇది సుమారుగా ఒక 10 రోజుల వరకు నిల్వ ఉంటుంది. ఇంతే అండి, ఇన్స్టెంట్ మామిడికాయ పచ్చడి తయారైపోయింది. ఈ ఇన్స్టెంట్ మామిడికాయ పచ్చడిని మీరు తయారు చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్స్ రూపంలో తెలపండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.